భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. పిఎం మోదీ గారు 11 రోజులు అయ్యాక ఫాస్ట్ బ్రేకింగ్ అంటే తీర్థమో అదో ఉప్పాడ రసం ఇచ్చారు, తాగారు. యాక్చువల్గా ఇది చాలామంది చూశాను, వీళ్ళు నమ్మలేరు. 11 రోజులు మనిషి ఏమి తినకుండా ఉన్నాడు అంటే నమ్మకపోవడం కాదు, ఏదో దొంగపడం చేసి ఉంటాడు అన్న ఫీలింగ్ కూడా ఉంది. మన అంటే మనం చేయలేని పని ఇంకెవడు చేయలేడు అని కూడా చాలా మూర్ఖత్వం. మనం రోజుకి 4 సార్లు కుంభాలు తింటే కానీ యాక్టివిటీను ఎనర్జీ లెవెల్స్ సరిపోమండి. అలాంటిది అందరికీ అదే వర్తిస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. యోగి మోదీ గారు ఒక పెద్ద యోగి అండి. అతను రోజుకి గంట సేపు యోగా చేస్తాడు, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. అది చాలా హఠయోగాలో చాలా క్రిటికల్ ఆసనాలు చేస్తారండి. సో అలాంటి వాళ్ళకి ఫుడ్తో పెద్ద పని ఉండదండి. బేసిక్గా వాటర్ ఒకటి సరిపోతుంది. 40 days చేస్తారండి. 40 days ఒక మండల కాలం దాకా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు రాదు. యాక్చువల్గా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. డైట్ ఫుడ్ తినడం వల్ల దాన్ని అరిగించుకోవడానికే మన బాడీ శక్తి సరిపోతుంది. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి చూడండి, మీరు ఏకాదశి ఎప్పుడైనా చేశారా? చేసి చూడండి, చాలా ఆ రోజు మంచి యాక్టివ్గా ఉంటారు. అది ద్వాదశినట్టు నిద్ర వస్తుంది, బాగా ఫుల్ అయితే తినడానికి. సో బాడీకి అంటే కొంచెం రెస్ట్ ఇవ్వాలండి. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా మెయిన్ ఫంక్షన్ అది. ఆ మెయిన్ ఫంక్షన్కి ఒక గంటకోసారి ఏదో అందిస్తున్నారు అనుకోండి, ఆ మిషన్ ఆడుతూనే ఉంటుంది. మేము ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్నాను, మేము మా ఇంట్లో కూడా అన్ని తిండి అవైలబిలిటీ ఉంటుంది, కనపడుతూ ఉంటాయి. ఏదో నోట్లో వేసుకోవడం తప్పదు సరదాగా. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మిషన్ స్టార్ట్ అయిపోతుంది, డైజెషన్ మెకానిజం స్టార్ట్ అయిపోతుంది. దానికి తెలియదు, ఒక ముద్ద తింటాడు, 10 ముద్దలు తింటాడు, ఒక లడ్డు తింటాడు, తర్వాత ఇంకా ఏం తింటాడు, రెడీ అయిపోయి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. దాంతో మిగతా ఫంక్షనాలిటీ అంతా కూడా మందగిం చేస్తుంది. ఎంతసేపు డైజెషన్ చేసుకుని ఉంటే ఇంకేం పని చేస్తుంది బాడీ. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే బిట్వీన్ మీల్స్ అట్లీస్ట్ 5 to 6 hours గ్యాప్ ఉండాలి. అండ్ ఈవెన్ టీ ఈజ్ కన్సిడర్డ్ అ మీల్ దీస్ డేస్. ఒక చిన్న టీ తాగి 2 బిస్కెట్లు తిన్నారనుకోండి, అదొక మీల్. ఎన్నిసార్లు తింటున్నారు మీరు? ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే వాడు రోగి. మరో 4-5 సార్లు తింటాం మనం ఏమైపోతాం? మనం అసలు బతికిన వాళ్ళ జాబితాలో వస్తామా లేదు. మన ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉంటాయి. అందుకే మీరు అది గమనించి మోదీ గారు చేసిన పని మనం చేయలేము, కానీ టు సమ్ ఎక్స్టెంట్ కొద్దిగా మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, బాడీ ఎఫిషియన్సీ పెంచాలి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మ్యాక్సిమం 3 మీల్స్ తినండి, మ్యాక్సిమం 3 వీలైతే 2 తినండి, మధ్యలో ఏం తినకండి. టీ కాఫీ అది మనం పరిచేయండి, మన లైఫ్ స్టైల్నే పొరపాటు చేసి, ఇండియన్ లైఫ్ స్టైల్. జై శ్రీరామ్.